ఇవాల్టి హలో డాక్టర్ లో టాపిక్ మోకాలి నొప్పులు. ఈ మోకాలి నొప్పులకు ఆపరేషన్ లేకుండా చికిత్స చేయొచ్చా? అలాగే కూలీఫ్ మరియు హై డెన్సిటీతో ఈ మోకాలి నొప్పులకు చికిత్స ఏ విధంగా చేస్తారు? దీనికి సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హాల్సియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పల్లవి గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కనుక డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నా కూడా మీ హాల్సియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటరే వింటూ ఉన్నాం. మీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది అండ్ దీని ద్వారా మీరు వేల ప్రొసీజర్స్ కూడా చేశారు. అసలు ఈ హాల్సియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అంటే ఏంటి? హాల్సియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో అండి ఎవరైనా సరే దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతుంటే, అంటే అది మోకాలు నొప్పులే కానివ్వండి, భుజం నొప్పి కానివ్వండి, ఎల్బో పెయిన్ కానీ ఏవైనా సరే మస్కులోస్కెలిటల్ పెయిన్స్తో బాధపడుతూ వాళ్ళు ఆపరేషన్ అంత పెద్ద సమస్య కాదు అనుకుని రోజు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్తో ట్రీట్మెంట్ అనేది చేస్తామండి. అంటే ఇవి మోకాలు నొప్పులు ఆడవారిలో ఎక్కువగా ఉంటాయి, మగవారిలో ఎక్కువగా ఉంటాయి, ఎవరిలో ఎక్కువగా వస్తాయి? ఒక జనరల్గా మన పాపులేషన్లో 60 years అండ్ అబవ్ వాళ్ళని కంపేర్ చేసి చూస్తే అండి, ఆడవాళ్ళని మగవాళ్ళని, ఆడవాళ్ళు 60 సంవత్సరాల పైన బాధపడే వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో ఎక్కువ మంది ఉంటారనమాట. ఎందుకనంటే ఆడవాళ్ళ అనాటమీనే అలా ఉంటుంది, బాడీ స్ట్రక్చరే అలా ఉంటుంది అండ్ లిగమెంట్స్ అన్నీ కూడా ల్యాక్స్గా ఉంటాయి అన్నమాట. అండ్ వాళ్ళ మసిల్స్ కూడా మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళ మసిల్ స్ట్రెంగ్త్ అంతా ఎక్కువగా ఉండదు. సో ఈ కారణాల వల్ల ఆడవాళ్ళకి మోకాల నొప్పులు అనేటువంటివి తొందరగా వస్తాయి. ఇంకా డెలివరీస్ అయిన తర్వాత కూడా ఆడవాళ్ళకి ఏంటంటే ఒబేసిటీ అంటే వెయిట్ గెయిన్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటామండి. ఇలా ఇన్ని కారణాల వల్ల ఆడవాళ్ళకి నొప్పులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ అరుగుదలకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా మోకాలు అరగడానికి? మోకాల అరుగుదలకి చాలా సిమ్టమ్స్ ఉంటాయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాల అరుగుదలకి కారణాలను తెలుసుకుందాం. ఈ వయసు పైబడిన వాళ్ళలో అంటే 50 సంవత్సరాలు లేకపోతే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో మోకాల నొప్పులు అరుగుదల వల్ల వస్తూ ఉంటుంది. అరుగుదల అంటే డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఈ మోకాలలో కార్టిలేజ్ లేదా గుజ్జు అని పిలువబడే ఒక పదార్థం ఉంటుందండి. వయసు పెరిగే కొద్దీ ఈ గుజ్జులో వేర్ అండ్ టేర్ జరిగి చిన్న చిన్న టేర్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇలా కార్టిలేజ్ దెబ్బతినడం వల్ల వచ్చేదాన్ని డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాం. ఇంకా యంగ్స్టర్స్లో అంటే 30-40 ఇయర్స్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. దీనికి వివిధ కారణాలు ఉంటాయండి. మోకాళ్ళలో ఈ గుజ్జే కాకుండా మెనిస్కాయ్ అని, లిగమెంట్స్ అని, ఇంకా బర్సా అని చాలా స్ట్రక్చర్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. వీటిలో ఏమన్నా టేర్స్ ఏర్పడినా సరే, లేకపోతే ఈ బర్సా అనేది నీటి బుడగ అనమాట, అవి ఏమన్నా ఫిల్ అయినా వాటర్తో ఫిల్ అయినా సరే మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ అరుగుదలకి సిమ్టమ్స్ వేరేగా ఉంటాయండి. అరుగుదల కాకుండా వచ్చే మోకాళ్ళ నొప్పులకి కూడా సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి. ప్రధానమైన సిమ్టమ్ ఏదైనా కానీ అది ఫస్ట్ మాత్రం నొప్పిలాగా మొదలవుతుంది అనమాట. ఆ నొప్పి ఒక రోజులో మొదలైందా లేకపోతే చాలా సంవత్సరాలుగా చాలా నెలలుగా పేషెంట్ బాధపడుతున్నారా అనేది మనం కనుక్కోవాలి. నెక్స్ట్ స్టిఫ్నెస్ అండి, అంటే మోకాళ్ళలో మూమెంట్స్ అనేవి ఫ్రీగా రాకుండా స్టిఫ్గా అయిపోతుంటుంది. ఇంకా వాపు రావచ్చు, ఇంకా సౌండ్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సౌండ్స్ రావడం అనేది లేట్ స్టేజెస్లో వస్తూ ఉంటుందండి. ఇలాంటి సిమ్టమ్స్ గాన పేషెంట్ ఐడెంటిఫై చేస్తే ఇమ్మీడియట్లీ డాక్టర్ని కలవడం చాలా మంచిది. కాలర్ ఉన్నారు అనంతపురం నుండి, లక్ష్మీదేవి గారు. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా లక్ష్మీదేవి గారు, చెప్పండి. లేదు మేడం, ఇది గుళ్ళలాగా అన్నీ బొబ్బలు వేస్తున్నాయి మేడం. ఈ ఆడ చర్మం మీద మొక్కలు నొప్పులా ఏందో మొక్కలు నొప్పులా. ఓకే, మీ వయసు ఎంత ఉంటుందమ్మా? మా వయసు 50 పైన ఉందండి. ఓకే, ఎప్పుడన్నా ఎక్స్రే తీయించుకున్నారా? తీయించుకున్నాం మేడం, తీయించుకున్నాం. ఓకే, మీరు ఎక్స్రే తీయించుకుంటే ఎవరన్నా డాక్టర్ గారు చూసి అరిగిపోయిందని ఏమన్నా చెప్పారా? అరిగిపోయిందని చెప్పారు.
ఓకే ఓకే సో ఈవిడ 50 సంవత్సరాలు పైబడి ఉన్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మోకాళ్ళ నొప్పులకు గల కారణం డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అయి ఉంటుందండి. ఈ డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ లో కూడా పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ చెక్ చేస్తామండి అసలు ఏ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ లో ఉన్నారు, గ్రేడ్ 2లో ఉన్నారా, గ్రేడ్ 3లో ఉన్నారా, గ్రేడ్ 4లో ఉన్నారా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అసలు నొప్పికి గల కారణం ఈ అరుగుదల కాదా అది కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ నొప్పికి గల కారణం ఆస్టియోఆర్థరైటిస్ అని మనం డిసైడ్ చేస్తే అప్పుడు దానికి ట్రీట్మెంట్ ఉంటుందండి. అది ఆపరేషన్ లేకుండా కేవలం ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దీనిలో మనం హాల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ద ఫస్ట్ పెయిన్ క్లినిక్ అండి ఆంధ్ర తెలంగాణలో సెకండ్ జనరేషన్ కూలీఫ్ మెషిన్ని ఇన్స్టాల్ చేసాము. ఈ కూలీఫ్ అంటే ఏంటంటే కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ అండి. ఇది మోకాల నొప్పులతో బాధపడుతూ ఉండే వాళ్ళకి, ఆపరేషన్ వద్దు అని అనుకునే వాళ్ళకి, లేకపోతే ఆపరేషన్ అంటే ఫిట్ లేని వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ద్వారా నొప్పులు అనేవి తగ్గించడం జరుగుతుంది. ఈ కూలీఫ్ అంటే ఏంటంటేనండి మోకాల చుట్టూతా చెడు నరాలు ఉంటాయి అన్నమాట. ఈ చెడు నరాలు ఏం చేస్తాయి, నొప్పి సంకేతాలని తీసుకెళ్తూ ఉంటాయి. సో ఈ నరాల దగ్గర మనం నీడిల్స్ ప్లేస్ చేసి ఆ నీడిల్స్ని కూలీఫ్ మెషిన్కి కనెక్ట్ చేస్తాం. ఆ కూలీఫ్ మెషిన్ ఈ నర్వ్స్కి ఒక ట్రీట్మెంట్ లాంటిది చేస్తుంది అనమాట. అలా చేయడం ద్వారా పేషెంట్కి 2 to 3 వీక్స్లో పెయిన్స్ అనేవి చాలా బాగా తగ్గడం జరుగుతుందండి. కన్వెన్షనల్ ఆర్ఎఫ్ అంటే ఇంతకు ముందు కాలం వరకు కన్వెన్షనల్ ఆర్ఎఫ్ చేసే వాళ్ళందరూ, కానీ ఈ కూలీఫ్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ మెషిన్ అండి. ఈ ట్రీట్మెంట్ చేయడం ద్వారా పేషెంట్కి నొప్పిలు చాలా బాగా తగ్గడమే కాకుండా మూమెంట్ అనేది కూడా చాలా ఫ్రీగా అయిందండి. అండ్ పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు చాలా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, బుచ్చయ్య గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే బుచ్చయ్య గారు, చెప్పండి. హలో, నమస్తే మేడం. చెప్పండి బుచ్చయ్య గారు. నేను ఆర్మీ రిటైర్. నా పేరు బుచ్చయ్య. ఓకే. నా ఏజ్ 56 ఉంటది. ఓకే. అంటే నేను ఎక్స్రే తీసుకున్నా, అపోలోలో చూసిన, కృష్ణారెడ్డి డాక్టర్ సార్ తోటి కూడా చూపించిన. ఓకే. అయితే ఆయన నుండి గ్యాప్ వచ్చింది, బుచ్చయ్య కొన్ని టాబ్లెట్లు వాడాలి అన్నాడు. ఓకే. అంటేనంటే దానికి టాబ్లెట్లు వాడుతున్నానా, అదే ఫుడ్ దాని టాబ్లెట్లు అంటాం, ఫుడ్ కొరకు మోకాలు గ్యాప్ కు ఫుడ్ అంటారు. ఓకే. ఓకే. దాని కొరకు ఇప్పుడు ఇంజక్షన్ ఇస్తే ఇంజక్షన్ త్రూ అవుతుంది అంటే ఇంజక్షన్ కూడా గ్యారంటీ లేదని కూడా అంటున్నారు కదా మేడం, ఎట్లా? ఓకే. ఓకే. మీకు ఈ సమస్య ఏంటంటే మోకాల అరుగుదలండి. ఇప్పుడు ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నా సరే, అంటే మార్కెట్లో చాలా వివిధ రకాల టాబ్లెట్స్ ఉన్నాయండి. కాండ్రాయిటిన్ అని, గ్లూకోసమైన్ అని, కొల్లాజన్ టైప్ 2 అని. ఈ టాబ్లెట్స్ అన్నీ ఏం చేస్తాయంటే మనకి ఉన్న గుజ్జుని పోకుండా, తొందరగా అరిగిపోకుండా కాపాడే టాబ్లెట్స్ అన్నమాట. మోకాలలో గుజ్జు పెరగాలంటే అది ఓన్లీ రీజనరేటివ్ థెరపీతోనే పాసిబుల్ అవుతుందండి. రీజనరేటివ్ థెరపీ అంటే పిఆర్పి ట్రీట్మెంట్ అన్నమాట. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. అంటే ప్రతి ఒక్కళ్ళ బ్లడ్లో కూడా ప్లేట్లెట్స్ అని పిలువబడే ఒక రకమైనటువంటి రక్త కణాలు ఉంటాయి అన్నమాట. మనము పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక 15 to 20 ml పేషెంట్ రక్తం అనేది తీసుకుని దానిని సెంట్రిఫ్యూజ్ అని పిలువబడేటువంటి మెషిన్లో ప్రాసెస్ చేస్తామండి. అది సర్టన్ రెవల్యూషన్స్ పర్ మినిట్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. అలా తిరగడం వల్ల పేషెంట్ బ్లడ్లో నుంచి డిఫరెంట్ కాంపనెంట్స్ అనేవి వేరవుతాయి. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అని పిలువబడే కాంపనెంట్స్ వేరవుతాయి. మనం జాగ్రత్తగా ఆ ప్లేట్లెట్స్ని, వేరైనటువంటి ప్లేట్లెట్స్ని ఒక సిరింజ్లోకి తీసుకుని ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో అక్కడ ఇవ్వడం జరుగుతుందండి. దీనివల్ల మాత్రమే ఈ గుజ్జు రీజనరేట్ అనేది అవుతుంది. అవును, చాలా మంది అంటూ ఉంటారు, మేము వివిధ చోట్ల పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్నామండి, కానీ మాకు అంత ఎఫెక్టివ్గా రాలేదు, అంత పెయిన్ రెడ్యూస్ అవ్వలేదు అని అంటూ ఉంటారు. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ స్టేజెస్లో అంటే గ్రేడ్ 2, గ్రేడ్ 3, ఎర్లీ గ్రేడ్ 4 స్టేజెస్లో వచ్చినంత రిజల్ట్ లేట్ గ్రేడ్ 4లో రాదన్నమాట. అండ్ టెక్నిక్, అసలు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఈ పేషెంట్ బ్లడ్ని తీసుకుని ఎలా ప్రిపరేషన్ అనేది ఎలా చేస్తున్నారు, అది ఆ సెంట్రిఫ్యూజ్ ఎలాంటిది వాడుతున్నారు, కూల్ది వాడుతున్నారా అంటే రెఫ్రిజిరేటెడ్ది వాడుతున్నారా, నార్మల్ సెంట్రిఫ్యూజ్ వాడుతున్నారా, అండ్ అగైన్ పేషెంట్కి ఇంజెక్షన్ ఎలా
వేస్తున్నారు. ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి మనము అల్ట్రాసౌండ్ గైడెన్స్ వాడతామండి. అల్ట్రాసౌండ్ అనేది ఒక స్కానింగ్ మెషిన్ అన్నమాట. మనకి డయాగ్నోస్ చేయడానికి అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెండిటికి కూడా అల్ట్రాసౌండ్ చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఈ అల్ట్రాసౌండ్ గైడెన్స్తో మనం గాన పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తే కరెక్ట్గా ఎక్కడైతే మనం పిఆర్పిని డిపాజిట్ చేయాలో అక్కడ గాన ఇస్తే ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి. అంటే అందరికీ 100% రిజల్ట్ వస్తుందా అంటే 100% అనేది ఉండదండి. ఒక 70%, 80%, కొంతమంది పేషెంట్స్కి 90% కూడా పెయిన్ రిలీఫ్ వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. పేషెంట్ యొక్క అరుగుదల దగ్గర నుంచి ట్రీట్మెంట్ ఎలా చేశాము అనే దాన్ని బట్టి పిఆర్పి సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. వెస్ట్ గోదావరి నుండి మరో కాలర్ ఉన్నారు. అప్పు గారు నమస్తే అండి. హలో మేడం నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో కాల్ కట్టండి. మరో కాలర్ ఉన్నారు. రణధీర్ గారు నమస్తే అండి. హలో హలో నమస్కారం మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నాకు బాగా మోకాలు బాగా నొస్తా ఉంటాయి, బాగా తీపి తీస్తూ ఉంటాయండి. నేను కొంచెం డ్రైవింగ్ చేస్తూ ఉంటాను. మీ వయసు ఎంత ఉంటుందండి? 60 సంవత్సరాలు ఉంటాయండి. ఎంత అండి మీ వయసు? 60 సంవత్సరాలు. నొప్పులు ఎన్ని రోజుల నుంచి మొదలైనవి మీకు? దాదాపు మాకు ఒక 6 నెలలు 7 నెలల నుంచి అండి. ఓకే ఓకే. వాపులు ఏమన్నా ఉన్నాయండి మోకాలలో? వాపులు లేవు, నరాలు తేలినట్టు కూడా లేదు. కాకపోతే రోజు వాకింగ్ చేస్తూ ఉంటా. ఓకే, వాకింగ్ చేయగలుగుతున్నారు కదా? అవునండి. ఓకే. మీ నొప్పులు మెట్లెక్కుతుంటే దిగుతుంటే ఎక్కువగా ఉందా, నడుస్తుంటే ఎక్కువగా ఉందా, ఏం చేస్తే ఎక్కువ అవుతుందండి? ఏం లేదండి, కొంచెం బాగా నడుస్తూనే నొప్పులు ఎక్కువ వస్తూ ఉంటాయి మోకాళ్ళలో. మోకాళ్ళలో ఒకటే ఉందా అండి, ఇంకా వేరే జాయింట్స్ లో ఎక్కడన్నా నొప్పులు ఉన్నాయా మేడం? మోకాళ్ళలో ఒకటే ఉన్నాయా, వేరే జాయింట్స్ లో ఎక్కడన్నా కూడా నొప్పులు ఉన్నాయా? ఏం లేవండి, ఒక మోకాళ్ళలోనే పాదాల గుర్తులలో. ఓకే ఓకే. సో ఈయన ఏజ్ పరంగా చూస్తే ఇది డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ లాగా ఉందండి. సో మీరు గాన మనకి హాల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వచ్చినట్లయితే మీ అరుగుదల ఎంత ఉంది అనేది మనం స్కానింగ్ చేసి చూస్తామండి. మన దగ్గర హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉందండి. ఈ స్కాన్లో ఏంటంటే మెత్తటి పదార్థాలు, అది మసిల్స్ అయినా లిగమెంట్స్ అయినా టెండన్స్ అయినా సరే, ఈ బర్స్ అనేటువంటివి ఇవన్నీ కూడా మనకి స్కానింగ్లో కనిపిస్తాయి అన్నమాట. వన్స్ మనము స్కానింగ్ చేసి ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్గా కనుక్కుంటే ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అది గుజ్జు అరుగుదల వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకేమన్నా లిగమెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఉందా, లేకపోతే మోకాళ్ళలో నీరు చేరిందా అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేస్తామండి. మనకి రేడియాలజిస్ట్ ఉంటారండి, 24 hours అవైలబుల్గా ఉంటారు. సో ఈ రేడియాలజిస్ట్ మనకి స్కాన్ చేసి ప్రాబ్లం ఏంటి అనేది డయాగ్నోస్ చేస్తారండి. దానిని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉన్నారు. లక్ష్మి గారు విశాఖపట్నం నుండి నమస్తే అండి. హలో హలో డాక్టర్ గారితో మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మ లక్ష్మి గారు, చెప్పండి. నాకు కాల్ అసలు బాగా పెయిన్, హెవీ పెయిన్ మేడం, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ మేడం. మోకాళ్ళలోనే అమ్మా నొప్పి? మోకాళ్ళు బ్యాక్ సైడ్ నరం లాగేస్తుంది. అంటే వెన్నుపూస అరిగిపోయి ఇప్పటికి 6 years. ఓకే ఓకే. ప్రెసెంట్ కాల్ కూడా లాగుతుంది. ఓకే, అంటే మీకు మోకాళ్ళలో ఒకటే కాకుండా కాల్ ఫోల్డింగ్ అవ్వట్లేదు మేడం అసలు. ఓకే ఓకే. మీ నొప్పి మోకాళ్ళలో ఉంటుందా అండి, కాలంతా వస్తుందా? మొత్తం కాలంతా వస్తుంది, మోకాల్లో చాలా హెవీ మ్యామ్. ఓకే, మీ వయసు ఎంత అమ్మా? 40 మ్యామ్. 40 years. ఓకే. సో ఈవిడికి ఏంటంటే 2 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండి. ఒకటి, మోకాలలో 40 yearsకి అరుగుదల అనేది అంత తొందరగా రాకపోవచ్చు. అంటే కొంతమంది పేషెంట్స్ని మధ్య చూస్తున్నామండి, లేట్ 30sలో ఎర్లీ 40sలో మోకాల అరుగుదలతో వస్తున్నారు. కాకపోతే ఈ పేషెంట్కి ఏమై ఉండొచ్చు అంటే, ఒకటి నడుంలో నరాలు ఒత్తుకోవడం వల్ల, దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం అన్నమాట. అలా నడుంలో నరాలు ఒత్తుకోవడం వల్ల నడుంలో నుంచి కాళ్ళల్లోకి వచ్చే నరాలు నొప్పి కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. నొప్పే కాకుండా దాంతోపాటు నమ్నెస్ అంటాం, టింగ్లింగ్ అండ్ నమ్నెస్, అంటే తిమ్మిరిగా ఉండడము, పిన్స్తో గుచ్చినట్టు ఉండడము అలాంటిది ఉంటుందండి. దీనికి ఏంటంటే దీనికి కూడా ట్రీట్మెంట్ చేస్తామండి. దాంతోపాటు మోకాళ్ళలో ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా అని కనుక్కోవాలంటే మీరు హాల్సియోన్కి వస్తే ఇక్కడ స్కాన్ చేసి చూస్తామమ్మా. మరో కాలర్ ఉన్నారు, అప్పు గారు వెస్ట్ గోదావరి నుండి. నమస్తే అండి.
మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం గారు నేను రెగ్యులర్ గా వాలీబాల్ ఆడుతూ ఉంటానండి. ఓకే ఓకే రైట్ సైడ్ మోకాలు కింద నుంచి ఓకే ఈ కాలుకి నీటి బుడగల్లాగా వచ్చినాయి మేడం. ఓకే దాన్ని ప్రెస్ చేస్తుంటే లోనికి వెళ్ళి కొత్తపడి పైకి వస్తుందండి. ఓకే అది పెయిన్ వస్తుంటే మోకాలు కింద నుంచే బాధ అవుతుంది మేడం, పైకి ఏమి ఉండట్లేదు. ఓకే ఇది ఏంటంటారు మేడం? అసలు నాకు అర్థం ఆ కావాలి. నీటి బుడగలు అనేవి బయటకు మీకు కనిపిస్తుందా అండి? కనిపిస్తున్నాయి మేడం, పైకి ఉబ్బుగా కనిపిస్తున్నాయండి. మోకాలు వెనకాల కనిపిస్తుందా? మోకాలు పైనుంచి కిందకి అరికాలు, అది పైన మోకాలు నుంచి అరికాలకి ఉన్న మధ్య ప్లేస్ లో నీటి బుడగలు ఉన్నాయండి. ఓకే ఓకే సో ఇదేంటంటేనండి మోకాల వెనకాల వైపుగాన నొప్పిగా ఉండి మోకాలను మార్చడం ఇబ్బందిగా ఉంటే దానిని బేకర్ సిస్ట్ అని అంటామండి. బేకర్ సిస్ట్ అంటే ఏం లేదు, ఒక నీరు కడిగిన బుడగ అనమాట. అది చాలా మందికి అరుగుదలలో అన్న రావచ్చు, లేకపోతే కొన్ని తెలియని కారణాల వల్ల కూడా బేకర్ సిస్ట్ అనేది వస్తూ ఉంటుందండి. ఒకవేళ ఇలాంటి బేకర్ సిస్ట్ గాన ఉంటే దానిని మనము స్కాన్ చేస్తూ తీసేసేయచ్చు అనమాట, దాంట్లో ఉన్న నీరుని తీసేసేయచ్చు. అప్పుడు పేషెంట్కి కంప్లీట్గా కాలు మడవడానికి అనేది వస్తుందండి. మనకి ఇందాక పిఆర్పి ట్రీట్మెంట్ అన్నారు కదా, ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి? పిఆర్పి అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. మనం హాల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో హెచ్డిపిఆర్పి వాడతాం అనమాట. ఈ హెచ్డిపిఆర్పికి నార్మల్ పిఆర్పికి డిఫరెన్స్ ఏంటంటేనండి, ఈ హెచ్డిపిఆర్పిలో గ్రోత్ హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయంటే ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో అక్కడంతా కూడా రీజనరేట్ చేసేలాగా చేస్తుంది అనమాట. సో ఈ హెచ్డిపిఆర్పిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉండడము, నెక్స్ట్ ఏంటంటే పేషెంట్కి డిస్కంఫర్ట్, పిఆర్పి వల్ల ఏదైతే డిస్కంఫర్ట్ కలుగుతుందో ఆ డిస్కంఫర్ట్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. అండ్ రీజనరేషన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఈ హెచ్డిపిఆర్పి ట్రీట్మెంట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కంపేర్ టు నార్మల్ పిఆర్పి ట్రీట్మెంట్. ఇది చాలా సేఫ్ ప్రొసీజర్ అండి. పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. వన్ స్మాల్ ఇంజెక్షన్, అంటే ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ తీసుకుంటే ఎలాగైతే ఒక చిన్న పెయిన్ ఉంటుందో అంతే పెయిన్ ఉంటుందండి. పేషెంట్ తర్వాత నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, కాలర్ ఉన్నారు, హైమావతి గారు. నమస్తే అండి. హలో నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే అండి. నమస్తే అమ్మా హైమావతి గారు, చెప్పండి. నమస్తే మేడం. నాకు నా ఏజ్ వచ్చి 45 ఏజ్ మేడం. ఓకే. నాకు 2 మోకాల నొప్పులు చాలా ఉన్నాయండి. ఓకే. మొదటి నుండి నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒక 1 ఇయర్ నుండి అయితే బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. కొంచెం దూరం కూడా నడవలేను అనమాట. కాలు అట్లా ఇట్లా కాలు కదిపినా కూడా చాలా పెయిన్ అవుతుంది. ఎక్కలేకున్నాను, స్టెప్స్ దిగలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. కొంచెం దూరం నడవంగానే ఆయాసం వచ్చేస్తుంది. ఓకే, నొప్పి వల్ల ఆయాసం వస్తుందమ్మా? ఆయాసం వస్తుందండి, ఎక్కువ దూరం కూడా నడవలేకపోతున్నాను. ఓకే ఓకే. సో యంగ్ పేషెంట్స్లో మనం చూసినట్లయితే కాండ్రోమలేషియా పటెలా అనేది ఒక కండిషన్ ఉంటుందండి. అది ఎలా అంటే ఈ మోకాల జాయింట్లోనే, పటెల్లా అంటే మోకాల చిప్ప అంటాం అనమాట, అది ముందు వైపున ఉంటుంది. ఈ మోకాల చిప్పకి వెనకాల బోన్కి ఉన్న కార్టిలేజ్ కూడా చాలాసార్లు అరిగిపోవడం అనేది జరుగుతుంది. యంగ్ పేషెంట్ ఎస్పెషల్లీ మెట్లెక్కుతుంటే దిగుతుంటే వాళ్ళకి నొప్పి ఉంది అంటే దీనికి మోస్ట్ కామన్ కాజ్ ఈ కాండ్రోమలేషియా పటెలా అనమాట. దీనికి ఏం చేయొచ్చు అంటే విస్కో సప్లిమెంటేషన్ అనే ఒక సింపుల్ ఇంజెక్షన్ ఉంటుందండి. అదొక జెల్ లాంటి ఇంజెక్షన్ అనమాట. అది గాన పేషెంట్కి ఇస్తే ఆ లోపల కార్టిలేజ్ పైన ఒక లేయర్ లాంటిది ఫామ్ చేసి మూమెంట్స్ అనేది ఫ్రీగా అయ్యేలాగా చేస్తుంది. సో దాని తర్వాత మనము పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా ఎక్కడైతే గుజ్జు అరిగిపోయిందో ఆ గుజ్జుని మళ్ళీ పునరుత్పత్తి చేయొచ్చు. చేసే విధానం ఎట్లా ఉంటుందంటారు? పిఆర్పి అనేది సింపుల్ ఇంజెక్షన్ అండి. పేషెంట్ మన దగ్గరకు వస్తే బ్లడ్ తీసి ప్రాసెస్ చేయడం, మళ్ళీ 1 ఇంజెక్షన్ ద్వారా పిఆర్పి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుందండి. ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరన్నా వెయిట్ ఉన్నారనుకోండి, ఒబీజ్ ఉన్నారనుకోండి, వాళ్ళు అట్లీస్ట్ ఒక 4-5 kgs వెయిట్ లాస్ అయితే మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ అగైన్ మోకాల చుట్టూ ఉండే కండరాలు, ఆ కండరాలని స్ట్రెంథనింగ్ చేసే ఎక్సర్సైజెస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు పేషెంట్కి మనం కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తామండి. ఈ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మోకాలు చుట్టూ ఉండే కండరాలు స్ట్రెంథనింగ్ అవుతాయి అన్నమాట.
పేషెంట్ నడిచేటప్పుడు బరువంతా మోకాల మీద పడకుండా ఈ వెయిట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ కొన్ని ప్రికాషన్స్ చెప్తామండి. కింద కూర్చోకూడదు, మెట్లెక్కడం దిగడం లాంటివి చేయకూడదు, గంటలు నుంచోకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తే ఈ ట్రీట్మెంట్ చాలా ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తుంది, ఇంకా చాలా ఎక్కువ శాతం నొప్పి తగ్గడం అనేది జరుగుతుంది. కాలర్ ఉన్నారు, రామ్ ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తేనండి. డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే అండి రామ్ ప్రసాద్ గారు, చెప్పండి. మాకు 15 years బ్యాక్ నుంచి మోకాలు నొప్పుందండి. ఓకే, మీ వయసు ఎంత అండి? 66. ఓకే ఓకే. ఈ మీరు చెప్తున్న ఇంజక్షన్స్ చేస్తామంటున్నారు, కానీ గ్యారెంటీ ఏదంటున్నారు చాలా చోట్ల. ఎన్ని సంవత్సరాలు మీరు ఈ ట్రీట్మెంట్ ఒకసారి చేపిస్తే ఓకే ఓకే, మీరు గ్యారెంటీ అడుగుతున్నారు ఈ ట్రీట్మెంట్ కోసం? అవునండి. ఓకే అండి. మెడిసిన్లో దేనికి కూడా 100% గ్యారంటీ అనేది ఉండదండి. ఈ మోకాలు ఆపరేషన్కే ఒక 20 years 25 years ఉంటుంది. అంటే మోకాలు రీప్లేస్మెంట్ చేస్తేనే దాని లైఫ్ అనేది ఒక 20 years ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, జాయింట్ అలాగే ఉంటుంది, ఎక్కడైతే డీజనరేషన్ అయిందో దానిని రీజనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అది పిఆర్పి వల్ల పాసిబుల్ అవుతుంది. ఇది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది అనేది టోటల్లీ మీ పైన డిపెండ్ అయి ఉంటుందండి. మీరు దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మేము చెప్పిన జాగ్రత్తలన్నీ మీరు పాటిస్తున్నారా లేదా? మేము చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తే చాలా సంవత్సరాలు, అంటే దీర్ఘకాలికంగా పనిచేస్తుంది. అదే మేము చెప్పిన జాగ్రత్తలు పాటించకుండా ఉంటే మళ్ళీ నొప్పులు రావడం అనేది సహజం అండి. వెయిట్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి, మోకాల చుట్టూ ఉండే కండరాలు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, అండ్ చెప్పిన జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా పాటించాలి మీకు మంచి రిజల్ట్స్ రావాలంటే. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఎవరెవరికి చేస్తారంటే కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చేస్తారా? ఈ పిఆర్పి ట్రీట్మెంట్ కి స్పెసిఫిక్ గా కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఏమీ లేవండి. అంటే ఎక్కడో రేర్ గా బ్లడ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే ప్లేట్లెట్ మార్ఫాలజీ మారిపోతుంది అనమాట, అలాంటి వాళ్ళకి అండ్ ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకే పిఆర్పి ట్రీట్మెంట్ చెయ్యం. కానీ ఎవరికైనా సరే మిగిలిన వాళ్ళందరికీ చేయొచ్చండి. అంటే ఈ షుగర్, బీపీతో బాధపడే వాళ్ళు వెరీ కామన్ అండి. ఇప్పుడు 50 years పైబడిన వాళ్ళు ఎవరైనా సరే చాలా మందికి షుగర్, బీపీతో బాధపడుతూనే ఉంటారు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పిఆర్పి ట్రీట్మెంట్ చేయొచ్చండి. పొరపాటున ఈ పేషెంట్స్ ఎవరైనా యాంటీ ప్లేట్లెట్స్ అంటే బ్లడ్ థిన్నర్స్ అని అంటాం అనమాట, రక్తం పలచబడే ట్యాబ్లెట్లు, ఒకవేళ ఈ ట్యాబ్లెట్స్ గాన వాడుతున్నట్లయితే అవి ప్లేట్లెట్స్ ఎఫికసీని తగ్గిస్తాయి కాబట్టి అవి ఒక 5 రోజులు ఆపేసి రమ్మంటామండి. అవి గాన స్టాప్ చేసి వస్తే పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. కాలర్ ఉన్నారు, సురేంద్ర గారు కనిగిరి నుండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. హలో నమస్తే అండి, చెప్పండి మేడం. నమస్తే మేడం, మాది కలికిరి మండలం మేడం. చెప్పండి. నాకు ఇంతకుముందు యూరిక్ యాసిడ్ అని చెప్పి వచ్చింది మేడం. ఓకే. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయి ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నాను, కానీ మోకాలు నొప్పి అనేది అప్పటి నుంచి ప్రారంభమైంది మేడం. ఎక్కువగా ఈ మోకాలు నొప్పి అనేది తగ్గడం లేదు మేడం. ఓకే, ఏ కాలులో ఉంటుందండి? మోకాలు నొప్పి ఎక్కువ అవుతుంది మేడం. ఒక కాలులో ఉంటుందా, 2 మోకాళ్ళు నొప్పిగానే ఉంటున్నాయా? ఒక మోకాలు నొప్పి ఒకటే. ఓకే ఓకే. సో నా వయసు 62 ఏళ్ళు. ఓకే ఓకే. సో మీకు మోకాలు నొప్పి ఎక్కువగా ఉంటేనండి దానికి మనము కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ట్రీట్మెంట్ చేయొచ్చండి. ఇది మనం ఇందాక అనుకున్నట్టుగా వెరీ సింపుల్ ప్రొసీజర్, చిన్న నీడిల్స్తో ట్రీట్మెంట్ చేస్తామండి. గంటలో ప్రొసీజర్ అయిపోతుంది, ఒక గంటలో అబ్జర్వేషన్ తర్వాత డిశ్చార్జ్ చేసేస్తాము. ఈ ట్రీట్మెంట్ ద్వారా మీకు నొప్పులు అనేవి తగ్గించుకొని మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. ఓకే, అసలు ఈ మోకాల నొప్పుల అరుగుదల అనేవి మనం ముందుగానే డయాగ్నోస్ చేయొచ్చు అంటారా? తప్పకుండా అండి. ఈ మోకాల అరుగుదలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కనిపెడతాము, ఎలా అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పేషెంట్స్కి అవగాహన అనేది పెరిగింది. సో ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకుంటూ ఉంటున్నారు. ఈ హెల్త్ చెకప్స్లో మనము మోకాళ్ళకి ఎక్స్రే గాన తీయించుకుంటే, అంటే స్టాండింగ్ ఎక్స్రే ఆఫ్ నీ జాయింట్, ముందు నుంచి సైడ్ నుంచి తీస్తారండి, దాన్ని ఏపీ అండ్ లాటరల్ వ్యూస్ అని అంటాము. ఈ ఎక్స్రే గాన తీయించుకుంటే మోకాళ్ళు ఎంతవరకు అరిగిపోయింది, 2 బోన్స్ ఎంతవరకు దగ్గరకు వచ్చాయి అన్నది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో
35-40 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా ఈ ఎక్స్రే గాన తీయించుకుంటే ఎర్లీ స్టేజెస్లో అంటే గ్రేడ్ 2 గ్రేడ్ 3లో గాన మన దగ్గరికి వస్తే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా అరుగుదలని స్లో డౌన్ చేసి ఇంకా రీజనరేట్ చేయొచ్చు అనమాట. ఏదైతే కార్టిలేజ్ అరిగిపోయిందో దాన్ని రీజనరేట్ చేయొచ్చు. సో అలా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. అంటే ఈ ట్రీట్మెంట్కి ఎటువంటి మెడిసిన్ అందుబాటులో ఉంది మీ దగ్గర, ఫైనల్గా చెప్పండి. సో ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అండి సప్లిమెంట్స్ అనేవి ఇస్తాం. ఈ సప్లిమెంట్స్ అంటే ఏంటంటే మొక్కల నుంచి తయారు చేసినటువంటి సప్లిమెంట్స్ అన్నమాట. ఈ సప్లిమెంట్స్ గాన తీసుకుంటే ఆ గుజ్జు క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుందండి. సో పెయిన్ కిల్లర్స్ లాంటి మెడిసిన్స్ ఏమి ఇవ్వమండి. ఈ సప్లిమెంట్స్ ఇస్తూ అండ్ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే దీనికి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. ఓకే, రైట్ డాక్టర్, థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు.